హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. బంగాళదుంప, అదేనండి ఆలుగడ్డ, ఆలు, పొటాటో, ఇలా ఏ పేరుతో పిలిచినా అందరికీ ఆల్వేస్ ఆల్ సీజన్స్లోనూ అందుబాటులో ఉండే ఒక సూపర్ వెజిటబుల్. సో అలాంటి ఆలుతో, ఈ సీజన్లో దొరికే ఫ్రెష్ బఠానీలతో ఈరోజు నేను నోరూరించే ఆలు బఠానీ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా కర్రీ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకోవాలి. 4 టొమాటోలను ఇలా తొడిమెలు తీసేసి సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో ముక్కలను ఇలా రివర్స్లో ప్యాన్లో అరేంజ్ చేసుకోవాలి. ఆ తరువాత కాసిన్ని నీళ్లు పోసి మూత పెట్టి దాదాపు 4-5 నిమిషాల వరకు సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఈ టొమాటో ముక్కల మీదున్న స్కిన్ ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర వేసి వేగనివ్వాలి. జీలకర్ర కాస్త వేగాక ఎండుమిర్చి కూడా వేసుకుని వేగనివ్వాలి. ఆ తరువాత ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని అవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన 1 కిలో బేబీ పొటాటోలు, అవేనండి చిన్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు ఫ్రెష్ బఠానీలు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుని ఓసారి కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు, సగానికి చీల్చుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా చేత్తో నలిపి వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ దాదాపు 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కాస్త చిక్కబడగానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు. డెలిషియస్ ఆలు బఠానీ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ ఆలు బఠానీ గ్రేవీని రొట్టెల్లోకి, అన్నంలోకి, పూరిలోకి కూడా ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు కమ్మగా ఓ పట్టు పట్టేయొచ్చు. ఇంకేం, మీరు ఓ పట్టు పట్టాలంటే సింపుల్గా ఈ రెసిపీ ఫాలో అయిపోండి. పనిలో పని ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేత్తో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఇంకో పని అయిపోతుంది.
మరొక యమ్మీ యమ్మీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.